దాని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. కానీ ఓకే మీరు ఆయనను ఎరుగరు. అందరు చెప్పండి, మీరు ఆయనను ఎరుగరు. ఇంకొక ఇది ఇలా పట్టుకోండి, ఇది మూసేయకండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాక్యముతో ప్రభువా 2 విషయాలు చదివించాను దేవా. మీరు ఆయన ఎరుగరని బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పారు. మీరైతే ప్రభువా నేను వాటిని ఎరుగుదును అని మీరు చెప్పారు. ఈ 2 విషయాల మధ్య తేడాను ప్రభువా ఈరోజు బైబిల్లో భక్తులు ఏమి ఎరిగి ఉన్నారో ప్రభువా మేము తెలుసుకుని నేను మహింపరిచే కృపను దయచేయమని, ఈ సిలువ దినములలో ప్రభువా, శ్రమ దినములలో నీ సిలువ దగ్గరికి మేము రావడానికి కృప చేయమని, సహాయం చేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదివించిన 2 వాక్య భాగాల్లో మీరు ఆలోచన చేస్తే, మొదటి మాట బాప్తిస్మమిచ్చి యోహాను ఏమంటున్నాడు? మీరు ఆయనను ఎరుగరు, మీకు ఆయన తెలియదు, మీకు ఆయన గురించి అవగాహన లేదు, మీరు ఆయనను అర్థం చేసుకోలేదు అని చెప్తున్నాడు. బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పిన దానికి యేసు ప్రభువారు చెప్పిన స్టేట్మెంట్ చాలా డిఫరెన్స్. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఎప్పుడూ కూడా 2 విషయాలు ఉంటాయి. ఒకటి ప్లస్గా ఉంటుంది, ఇంకొకటి మైనస్గా ఉంటుంది. బైబిల్ని అర్థం చేసుకునే కోణంలో మనం అర్థం చేసుకుంటే, చూడండి, బైబిల్లో ఒక దగ్గర మీరు వస్తువులు పెట్టుకుంటారు కదా, ఏంటి ఆర్నమెంట్స్ అంటారు దాన్ని, వస్తువులు, ఆభరణాలు పెట్టుకుంటారు కదా. ఒక దగ్గర బైబిల్లో ఏముందంటే మీరు ఏమీ పెట్టుకోకర్లేదు, మీరు అలంకరణ చేసుకోవద్దు అని ఉంటుంది. మరి ఒక దగ్గర ఏముంటుందంటే తగు మాత్రం, ఎంత అంటే కొంచెం, మరి ఎబ్బెట్టుగా కాకుండా. చూడండి, కొంతమంది వేసుకుంటారు ఎలాగా, ఎక్కడి నుంచి ఇలాగ వస్తుంది, ఏంటది, తాపిడి బిందా, పాపిడి బిందేనా, అలాగే పెట్టుకుంటారు. చెవులకి ఎట్టిది బుట్ట, మ్యాటీలు, ఓకే మ్యాటీలు, ఇలా మెడలో ఇక్కడ పెట్టుకునేది, ఈ నడుంకేటిది వడ్డానం, ఇవన్నీ పెట్టుకున్నారు అనుకోండి. నిజంగా బంగారం పెట్టుకుంటే పక్కవాడి పరిస్థితి ఏంటి అమ్మా? అది అనుకుంటాడు, ఎప్పుడు పడుకుంటారా లేదా ఎప్పుడు దుబ్బేద్దామని చూస్తుంటాడు. ఎందుకు చెప్పండి? ఆభరణం ఒక మనిషికి అలంకరణ ఆభరణం. బైబిల్లో ఇది చెప్పాడు, అది చెప్పాడు. అందుకే బైబిల్లో యేసు ప్రభు కంటే ముందు 6 నెలలు వచ్చినటువంటి వాడు బాప్తిస్మమిచ్చి యోహాను. బాప్తిస్మమిచ్చి యోహాను అంటున్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఎందుకన్నాడన్నమాట? వాళ్ళు అప్పుడున్న కాలంలో వారు దేన్ని చూసి నమ్మేవారంటే, దేవుణ్ణి నమ్మాలి అంటే దేవుడు అద్భుతాలు చేస్తే, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తే వారు దేవుని నమ్మేవారు. చాలామంది ఏమంటారు తెలుసా? చాలామంది నాకు దేవుడు కనబడితే వెంటనే నమ్మేసుకుంటానని అంటారు. ఎవరు కనబడితే అమ్మా? దేవుడు కనబడితే వెంటనే నేనేం చేస్తాను? నేను అంటాను, సూర్యుని చూడగలవా అమ్మా? మీరు సూర్యుని డైరెక్ట్గా చూడగలరా? ఒక సూర్యుని నువ్వు చూడలేవు కదా,
దేవుని డైరెక్ట్గా చూడగలమా? సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు, కోటి సూర్య తేజస్సు కలిగిన దేవుని మనం చూడగలమా? చూడలేము. నేను చూస్తే నేను నమ్మేస్తాను అనుకుంటాం. అందుకే బైబిల్ చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వాసం. దేవుడు ఉన్నాడు, దేవుడు నా విశ్వాసమును చూడగలిగినది. మీరు ఆయనను ఎరుగరు అంటే అర్థం ఏంటంటే, చాలామంది ఉన్నారు కానీ వారు ఎందుకు ఆయన ఎరుగలేదు అని అంటే, ఎందుకు ఆయన తెలియదు అని మనం ఆలోచన చేస్తే, అద్భుతాలు చూసి వారు దేవుని నమ్ముతున్నారు తప్ప దేవుణ్ణి వారు డైరెక్ట్గా నమ్మలేకపోతున్నారు. మీకు బాగా అర్థం చెప్తాను. బైబిల్లో యాకోబు ఉన్నాడు. యాకోబు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నువ్వు దేవుడు అయితే, నువ్వు నిజంగా దేవుడు అయితే నేను మరలా వచ్చినప్పుడు నీకు ఇది చేస్తాను అది చేస్తాను అన్నాడు. నువ్వు దేవుడు అయితే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, నువ్వు నన్ను దీవిస్తే, ఇదే ప్రార్థన తెలుసా? స్వార్థపూరితమైన ప్రార్థన. ఏ ప్రార్థన? మీకు బాగా అర్థం చెప్తాను. నేను గుడికి వస్తే ప్రభువా నువ్వు ఏమిస్తావు అన్నారు అనుకోండి, మీరు ఎవరితో బేరవాడినట్టు? అమ్మా, ఇప్పుడు సురేష్ గారు వచ్చారు ప్రార్థనకి. ప్రభువా నేను నీ గుడికి వస్తాను, నువ్వు నాకేమిస్తావు అంటే దేవుడిని ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, అయ్యా ఈ ట్యాబ్లెట్ ఇచ్చారు కదా, ఇది పని చేస్తుందా? పని చేస్తేనే నీ దగ్గరికి వస్తాను, నువ్వు డాక్టర్ అని అంటారా? మనం ఈ లోకలు అన్నీ అలాగే చేస్తాం, బేరాలాడతాం దేవుని దగ్గర. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, చూచి నమ్మిన దానికంటే వారు అద్భుతాలు చూసి నమ్ముతున్నారు, ఆశ్చర్య కార్యాలు చూసి నమ్ముతున్నారు. మనమైతే దేవుణ్ణి ఎలా నమ్మాలి తెలుసా? మనము చూడకయే విశ్వసించుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు బైబిల్లో చెప్పబడింది ఏంటంటే, మోషే అడుగుతాడు, ప్రభు నేను చూడాలనుకుంటున్నాను, నన్ను చూస్తే చస్తావన్నాడు. ఏమన్నాడు? మరి ఎప్పుడు చూస్తారు దేవుణ్ణి? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని ఎప్పుడు చూస్తారు? రెండో రాకడలో. ఎప్పుడు? ఒకడు అలాగే అన్నాడట, నేను దేవుని చూడాలనుకుంటున్నాను చూపించానడట. నీ యొక్క హెడ్ ఇప్పి చూపిస్తే వెంటనే దేవుడు కనపడతాడు అన్నాడట. ఆడు హెడ్ ఇప్పితే ఏమవుద్ది? వెంటనే వెళ్ళిపోతాడు అక్కడికి. ఎక్కడికి? దేవుడి దగ్గరికి. అంతే, అప్పుడు చూస్తాడు దేవుడిని. మీరు ఆయనని ఎరుగరు. ఎందుకు ఎరగట్లేదంటే, ఈ రోజున మనిషికి అంత జ్ఞానం లేదు. యెషయా గ్రంథం 1:3 చదవండి. యెషయా గ్రంథం 1:3. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకున్నాను. ఇశ్రాయేలుకి ఏం లేదండి? తెలివి లేదు. నా జనులు అంటే దేవుడు దేనికి పోల్చాడు? ఎద్దు. ఎద్దు మీకు తెలుసు కదా, ఎద్దు, ఆవు లేక ఎద్దు. అది సాయంత్రం వరకు మేసిన సాయంత్రం ఎక్కడికి వచ్చేది అమ్మా? ఏ ఇంటి దగ్గర అయితే దాన్ని కట్టారో, ఏ యజమానుడి దగ్గర అయితే ఉందో వచ్చేస్తుంది అక్కడికి. అంతేనా కదా? ఎద్దు తన కామందు నెరుగును, సొంత. ఒకవేళ మీ గేదో గాడిదో అనుకోండి, మీరు పెంచుకుంటున్నారు, లేక మీ కోడి మీ ఇంట్లో అన్నం తినేసి పక్కింట్లో గుడ్డెడితే మీ పూసినట్టు అమ్మా. అన్నం ఎక్కడ? మీ ఇంట్లో తింటుంది, అన్నీ మీ ఇంట్లో తింటుంది, కానీ గుడ్డి ఎక్కడ పెడుతుంది? అబ్బా వెరీ గుడ్, దేవునికి స్తోత్రం తండ్రి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నాడు కాబట్టి ప్రభా గుడ్డు వారు తినును కాక అంటారా? ఎందుకనరు? మన ఇంట్లో కోడి పక్కింటికి వెళ్ళిపోతుంది, అది వెళ్ళకూడదు. ఎద్దు తన కామని నెరుగుతుంది, గాడిద సొంత దొడ్డు తెలుసుకుంటుంది, కానీ మనుషులు మాత్రం నిజమైన దేవుడిని ఎవరో తెలుసుకోలేదు. అది దాని అర్థం. దేవుడు ఎటువంటి వాడు, ఆయనకున్న స్వభావాలు ఏంటి, ఆయనకున్న రూపం ఏంటి? ఈరోజు చూడండి, చాలామంది దేవుడు అంటే ఏమనుకుంటారంటే ఎగిరి గెంతేస్తే అదే దేవుడు. నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, మనిషికి దేవుడు ఎవరో తెలియాలి.
అందుకేమంటే మీరు ఆయనని ఎరుగరు అంటున్నాడు. ఎరగాలంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క స్వభావం ఏంటో మనకి తెలియాలి. యేసుప్రభువారు దానికి ఏమంటాడంటే నా గొర్రెలు చదవండి 10వ వచనం 10వ అధ్యాయం 27వ వచనం నా స్వరము వినును నేను వాటిని ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు నమ్మున గొప్పతనం ఏంటి చెప్పమంటారా? ఒకప్పుడు మనం దేవుని ఎరగలేదు, దేవుడు ఎవరో తెలియదు మనకి కదా. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాం కదా మనం. ఇప్పుడు మనం ఎవరిని తెలుసుకున్నాం? దేవుని తెలుసుకున్నాం కదా. నా గొర్రెలు ఆయన స్వరము వాక్య స్వరము నువ్వు వింటే దేవుడు నిన్ను ఎరిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. అయితే బైబిల్లో కొంతమంది దేవుని గురించి ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆయన ఎలా వారు ఎరిగి ఉన్నారో కొన్ని మనం విందాం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. చప్పట్లు పెడతాం అందరూ ఒకసారి. మీ పక్కలకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. మీ పక్కలకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. నేను షేక్ హ్యాండ్ ఇవ్వమని ఏం చెప్పమని చెప్పలేదు. పక్కలకు షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ షేక్ ఇవ్వండి. నిద్రపోకండి అని చెప్పండి. ఏం పోకండి? నేను ఎక్కువసేపు చెప్పను, ఒక్క 15 నిమిషాలు చెప్తాను వాక్యం. ఎందుకంటే మీరు వేడిగా ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు చెప్పను. మీకంటే ఎక్కువ చెమటలు వస్తున్నాయి నాకు. ఏమొస్తున్నాయి? మీకంటే ఎక్కువ చెమటలు నాకు వస్తున్నాయి కాబట్టి నేను ఎక్కువసేపు చెప్పను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 135వ కీర్తన 5వ వచనం. ఒక కీర్తనాకారుడే అని చెప్తున్నాడు. చూద్దాం. 135వ కీర్తన. ఒక 5 విషయాలు చెప్తాను, 5-6 విషయాలు. 135:5. దాని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కీర్తనకారుడు ఏమంటున్నాడండి? యెహోవా గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎటువంటి వాడట? గొప్పవాడు. సమస్త దేవతల కంటే గొప్పవాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన యొక్క సాక్ష్యం ఏంటంటే ఆయన గొప్పవాడని తెలుసు, సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు, నీకు ఎవరో ఒక బాప్తిస్మం ఇచ్చాను, మీరు ఎరుగురా అన్నాడు. యేసుప్రభు నేను ఎరుగుదును అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నువ్వు ఏం ఎరిగి ఉన్నావు? బైబిల్లో కీర్తనాకారుడు ఏమంటాడంటే ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడంటే సమస్త దేవతలు కూడా ఒకరోజు ఆయన ఎదుట నమస్కారం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే, చాలామంది యేసు ప్రభు కూడా దేవుడే ఏమంటారు? యేసు ప్రభు కూడా. నేను ఒక మాట చెప్తాను, దయచేసి ఎవరు దాన్ని తప్పుగా అనుకోకండి. మీరు మీ ఆయన గారి గురించి చెప్పినప్పుడు ఈయన కూడా మా ఆయనే అని అంటారా? అర్థమైంది? అర్థం లేదా అమ్మా? ఈయన కూడా మా ఆయన అని అంటారా? అంటే ఈ విమానం అది మోగేద్దప్పుడు ఎందుకు? అది ఆ కోడలో అంత అర్థం ఉంది. ఈయన కూడా దేవుడు అంటే అవదు అక్కడ. దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతమంది? ఒక్కడే. ఆ ఒక్కడెవరో తెలియదు జనాలకి. ఇందాక ఆయన మీరు ఎరుగరండి, అదే అర్థం. బాప్తిస్మం ఇచ్చాను మీరు దేవుడు తెలీదు, మీరు ఎరుగరంటే ఆ ఒక్కడెవడో తెలుసుకోలేదు మనం. అయితే మన దేవుని కృపేటంటే ఆ ఒక్కడెవరో, ఆ సత్యవంతుడు ఎవరో మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు అంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎదుకంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎవరు? భూమి మీద ఎన్నైనా ఉండొచ్చు. 5,000 మతాలు ఉన్నాయండి భూమి మీద. ఇన్ని వేల మతాలున్నా ప్రపంచంలో 400 కోట్ల మంది. ఎంతండి? ప్రపంచ జనాభా 750 కోట్ల మంది. అయితే 400 కోట్ల మంది ఎవరిని ఆరాధిస్తున్నారు? యేసుప్రభుని ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చప్పట్లు పెట్టి దేవుని నమ్మించలేద్దాం. ఎంతమంది? మన దేశ జనాభా ఎంత? మన దేశ జనాభా
115 కోట్లు, 130 దగ్గర వచ్చింది. ఇప్పుడు 130 కోట్లు మన దేశ జనాభా. ప్రపంచ జనాభా 750 కోట్ల నుంచి 800 కోట్ల మధ్యలో ఉంది. కానీ ఇంతమందిలో 400 కోట్ల మంది ఎవరు నమ్ముకున్నారు? యేసుప్రభుని అంబరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించే దేవుడు మేజర్, నాట్ మైనర్. మైనారిటీకి చెందిన దేవుడు కాదు, మేజర్. అంత గొప్ప దేవుడు. ఇతను ఏమంటున్నాడంటే ఆయన సమస్త దేవతల కంటే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వారిలో చంపేసిన దైవజనుడు ఎందుకు చంపేసి తెలుసా? ఆయన ఇది చెప్పాడనే. నేను ఆరాధించే దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడని చెప్పాడు, ఇక్కడ చంపేశారు ఆయన. అంతే. కొంతమంది సత్యం చెప్పినప్పుడు ఏం చేస్తారని చంపేస్తారు. చెప్పిందని తిరగలేదు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అంటాడు. ఏం చేయాలి? సత్యం. ఈరోజు నిజం నిర్భయంగా మాట్లాడితే అందరికీ చెడ్డ అయిపోతాం కదా. ఇప్పుడు మీ ఇంటి దగ్గర డ్రైనేజ్ బాగాలేదనుకోండి, కార్పొరేటర్ వచ్చాడు అనుకోండి, లేదా ఎంపీటీసీ ఎవడో వచ్చాడు అనుకోండి, మీరేం చెప్తారు? కంప్లైంట్. ఏమండి ఏంటండి ఇది, ఏంటిది అన్నాడు, చేయలేదు. మళ్ళా వచ్చాడు, మళ్ళీ చేయలేదు. ఏం చేస్తారు అప్పుడు అందరూ కలిసి? ధర్నా. ఎంపీటీసీ డౌన్ డౌన్. ఎందుకంటారు? చెప్పింది ఈడు నన్ను వ్యతిరేకించాడు కాబట్టి ఈడు ఉండకూడదు భూమి మీద అంటే ఎంతమంది చంపేస్తారు అలాగా? విశ్వంలో ఎంతోమంది పుట్టారు, కానీ క్రీస్తు కొరకు చాలామంది నిలబడి ప్రాణాలు అర్పించిన వారు. యేసు ప్రభువే చనిపోయాడు. ఏం చేశాడు? యేసు ప్రభువే చనిపోయాడు. యేసు ప్రభు చనిపోయి ఆయన రక్తమట భూమిలో మొరపెడుతుందంట. ఎక్కడండి? భూమిలో మొరపెడుతుంది. వారిని క్షమించు. క్షమాపణ కలిగిన స్థితి మన దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక ఆయన ఏమనుకున్నాడో చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. రెండవది యోబు ఏమన్నాడో చూద్దాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత నిలుచుననియో నేను ఎరుగుదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ 2 చేతుల పైకి చెప్పండి. మీరు అండర్లైన్ చేసుకోండి ఆ వచనం. మరి చదువుతల్లి. అయితే నా విమోచకుడు. ఎవరు విమోచకుడు అండి? చూడండి, దేవుడు నా విమోచకుడు అంటున్నాడు యోబు. నా విమోచకుడు సజీవుడని తరువాత భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతాను, అడగమంటారా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటారా? యోబు పుట్టాడు. యోబు ఉన్నప్పటికీ యేసుప్రభు పుట్టాడా? అమ్మా, యేసుప్రభు పుట్టాడా? చెప్పండి అమ్మా. యేసుప్రభు పుట్టలేదు, అప్పటికి పుట్టలేదు, మానవతారంగా లేడు. ఉన్నాడా? మరి ఎలా తెలిసింది ఆయనకి? నా విమోచకుడు సజీవుడానికి మరణం లేదని ఎలా తెలిసింది? ఆయన భూమి మీద నిలబడతాడు, నిలుస్తాడని ఎవడు ఎందుకు చెప్పాడు అలాగా? అంటే యోబుకి దేవుడు ప్రత్యక్షమై యోబును దేవుడు ఒక వచనాన్ని తెలియజేశాడు. నా విమోచకుడు సజీవుడు, ఆయనకు మరణం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు సిలువ వేయబడ్డాడు, సమాధులు పెట్టారు, రోమా ప్రభుత్వం సీలేసింది. ఇంకా యేసుప్రభు లేగడు, ఇంక యేసుప్రభు చరిత్ర అయిపోయింది అనుకున్నారు. కానీ 3వ దినాన ఆయన లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమాధి దగ్గర కాపలా ఉన్నారంట. ఎక్కడ? ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు కానీ, ఎంతమంది చచ్చిపోయారు కానీ ఏ సమాధి దగ్గర కాపలా లేదు. నా యేసు ప్రభు సమాధి దగ్గర ఎవరున్నారు? కాపలా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే 3వ దినాన్ని ఎప్పుడైతే దూత వచ్చి ఆ రాయిను కదిలించిందో, అది పొరలించిందో, వెంటనే ఏం చేశారంటే గబగబా రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసు ప్రభు సమాధి నుంచి లేచాడు అని చెప్పారు. లేచాడని చెప్పగానే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒరే, యేసు ప్రభు లేచాడంటే మా ప్రభుత్వం అంతా పడిపోద్ది. యేసు ప్రభు లేచాడంటే మేము చేసింది ఇంత గొప్ప కార్యం అని అనుకోరని చెప్పి ఏం చేశాడంటే, మేము రాత్రి నిద్రపోతున్నప్పుడు, ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు యేసు ప్రభు శిష్యులు వచ్చి యేసు ప్రభుని ఎత్తుకెళ్ళిపోయారని చెప్పండి అన్నారు. ఈ సాక్ష్యం చెల్లుద్దా అమ్మా?
చెల్లుద్దా చెల్లదా బ్రదర్? మీరు నిద్రపోతున్నప్పుడు మీ ఇంట్లో బంగారం ఎవడో వచ్చి పట్టుకెళ్ళిపోయాడని మీరు చెప్పారు, కోర్టులో సాక్ష్యం, నమ్ముతారా జడ్జి? ఎందుకు నమ్మరు? ఏం ప్రూఫ్? మీరు చెప్తున్నారు కదా, ఏమని? నేను నిద్రపోతున్నప్పుడు దొంగలు వచ్చి ఏం చేశారు? ఈ సాక్ష్యం చెల్లుద్దా? యా అమ్మా, మీ సాక్ష్యం చెల్లదు. ఎందుకు చెల్లదు చెప్పమంటారా? మీరు నిద్రపోతున్నప్పుడు ఎవడో వచ్చాడు మీరు చూసారా? మరి మీరు ఎందుకు చెల్లుదంటారు? మీరు సాక్ష్యం ఎలా చెప్తారు కోర్టులో? నేను నిద్రపోయినప్పుడు దొంగలు వచ్చారు, ఏం చేశారు? అప్పుడు జడ్జి అడుగుతాడు, దొంగలు వచ్చారు నువ్వు చూసావా పడుకున్నప్పుడు అని అడుగుతాడు. కొల్ల మూసుకుంటే ఎలా కనబడతాడు నీకు? సాక్ష్యం లేదు, అది చెల్లదు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నారు? మేము నిద్రపోయినప్పుడు యేసుప్రభుని వాళ్ళ శిష్యులు వచ్చి ఏం చేశారు? ఎత్తుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి అబద్ధం చెప్పించడం కూడా రాలేదు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారు 3వ దినం లేచినప్పుడు అందరికీ కనిపించి పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆయన సజీవుడు, మరణము లేనివాడు, భూమి మీద నిలిచాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. యోబు అంటున్నాడు, నేను సేవించే దేవుడు విమోచకుడు, నా విమోచకుడు సజీవుడు. దానికి స్తోత్రం చెప్దాం. మన దేవుడు ఎవరండి? విమోచకుడు, సజీవుడు, భూమి మీద నిలిచి పరలోకి వెళ్ళినటువంటి. 3వది చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29:17. నా దేవా, నీ హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఆయన సమస్త దేవతగానే గొప్పవాడు నేను ఎరుగుదునన్నాడు. ఇంకొక ఆయన ఏమంటున్నాడంటే విమోచకుడు సజీవుడు అన్నాడు. ఈయన ఏమంటాడంటే ఆయన యథార్థవంతులను. ఎవరండి? చదవమలి. యథార్థవంతులను ఆయన ఇష్టపడుచున్నాడని నేను ఎరుగుతున్న. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి ఎవరు తెలుసు? యథార్థ హృదయం. ఏ హృదయం? సపోజ్ మీ పాపని పోపు డబ్బాలో చాక్లెట్స్ పెట్టారు, మీ పాప మీకు చెప్పకుండా తినేసింది. మీరు అడిగారు, అమ్మా పోపు డబ్బాలో చాక్లెట్స్ తిన్నావా అని అడిగితే ఏం చెప్తుంది? తినలేదు చెప్తుంది. అది యథార్థమా? దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే యథార్థవంతులు. ఎవరు చెప్పండి? ఆ పాప అవును నేనే తిన్నాను, మన ఇంట్లో డబ్బా కదా, దొంగతనం చేయలేదు, నేనే తిన్నాను అని అనుకోండి, ఏం చేస్తారు మీరు? అమ్మా, మా పిల్లలు నేను తెచ్చిన ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఒక్కోసారి దొంగచాటుగా తినేసేవారు. ఒకసారి పాస్టర్ గారు ఎవరు తిన్నారు అందరు నిజం పెడేసింది. అలాగా నేను అన్న ఏంటి గొడవ అన్న, చూడండి అందులో పెట్టిన ఏం చేశారు పిల్లలు? అవును మన పిల్లలుగా తిన్నారు, బయట వాళ్ళు తినలేదుగా, తిన్నే అంతే. దీనికి మళ్ళా పెద్ద పంచాయతీ పెట్టి ఎవరు తిన్నారు అంటే మన పిల్లలే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పెట్టినప్పుడు ఒకటే పెడతాం మనం కదా. పెట్టినప్పుడు తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే కొన్ని దాచి పెడతారు, అంతేనా? దాచి పెడతారు. మా ఇద్దరు పిల్లలు ఎంత గొప్ప వాళ్ళు అంటే వాళ్ళు కొంచెం తిని కొంచెం దాచుకునేవారు. తర్వాత మా ఆనంద్ గుడిచి తినేసేవాడు మొత్తం అనేది. ఎవరు తిన్నారండి? నాకేం తెలీదు అనేవాడు. యథార్థత అనేది మన దగ్గర దేవుడు ఇవ్వాలి. దేవుని దగ్గర నువ్వు యథార్థవంతుడిగా ఉంటే ఆయన్ని ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఆ వచనం నాకు చాలా ఇష్టమైన. యథార్థవంతులు ఆయన దృష్టికి ఇష్టము కలిగిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుంటూరులో ఎస్ఎన్ గారు ఒకసారి ఒక చర్చ్కి వెళ్తే, జోషి అన్న గారు ఆయన చనిపోయారు. ఆయన ఒక చర్చ్కి వెళ్ళారట. ఒక చర్చ్కి వెళ్తే అప్పుడు సందాకారులు ఉండే కానుకలు పట్టడానికి, సందాకారులు దానికి ఒక చిన్న చెక్కులా ఉంటుంది, ఇంత కర్ర ఉంటుంది, పట్టుకుని వెళ్ళేవారు. సంఘ పెద్దలు అందరూ వచ్చి కానుకలు పెట్టారు. కానుకలు పెట్టిన తర్వాత అన్నీ తెచ్చారు. తెచ్చి వీళ్ళకి ఎదురు నుంచి ఉంటారు కదా, ఎవరు సంచి పట్టుకుని ఎవరు కర్ర పట్టుకుని వాళ్ళు నుంచున్నారు. పాస్టర్ గారు అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం అన్నారట.
ఈ సంఘ పెద్దలు ఏం చేస్తున్నారో తెలుసా? అందులో పెద్ద పెద్ద 500 నోట్లన్నీ జోబులు వేసేసుకుంటున్నారట. ఏం చేస్తున్నారు? 500 నోట్లన్నీ జోబులు వేసేసుకుంటున్నారట. ఈయన చూశాడు, అదేంటి పాస్టర్ గారు కదా డబ్బులు తీసుకోవాలి, వీళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద నోట్లని డైరెక్ట్గానే అందరూ కళ్ళు మూసుకొని ఏమనుకుంటారు? మేము దేవుడికి వేసేసాం అనుకుంటారు. అయితే అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి అలా పిలిచారట. ఏంటి మీరు చేసిన పని? డైరెక్ట్ వెంటనే మీరు యథార్థత ఇది, ఎవరు అంత తీసి అందరూ వేసింది అన్నాడట. ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు సంఘం అందరి మధ్యలో ఆ యొక్క డబ్బులు తీశారంటే సిగ్గేస్తుంది. ఇదా యథార్థత లేదు, ఏం లేదండి. ఈరోజు యథార్థవంతులుగా దేవుడు మనల్ని పుట్టించాడు. ఎలాగా? ప్రతి దానిలో యథార్థత ఉండాలి. దేనిలో యథార్థత? ప్రతి దానిలో దేవుని దగ్గర యథార్థత కోరుతాడు. యోబు కూడా ఆయన యథార్థవంతుడట. ఎవరండి? యోబు యథార్థవంతుడు కూడా దేవునికి ఇష్టపడ్డాడు. 4వ చూద్దాం. 140వ కీర్తన 12వ వచనం. అయిపోయింది, ముగిస్తాను. 140:12. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడనియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను ఎరుగుతున్నా. ఎవరికి న్యాయం తీరుస్తాడంట? దరిద్రులకు న్యాయం తీరుస్తాడంట. అంటే అర్థం ఏంటంటే, చాలాసార్లు మనం కష్టపడిన దానికి సరైన వేతనం యజమాని ఇవ్వడం, కానీ కొంతమంది కష్టపడతారు. ఆ కష్టానికి వారు దరిద్రతను బట్టి దేవుడు ఒకరోజు ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడ సేవకు వచ్చిన కొత్తలో నతనీల్ పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ఆ పాస్టర్ గారి దగ్గర ఒక పాస్టర్ గారు ఎక్కడ పెద్దాపురం దగ్గర నుంచి వచ్చేవారు. ఆ పాస్టర్ గారు అందరికీ 300 ఇచ్చేవారు. ఎంత? దానికి ముందు సువార్త చేసాం. ఆ ప్రాంతం అంతా సువార్త చేస్తే నేను సువార్త చేశాను, వాక్యం చెప్పాను, పాటలు పాడాను. ఆయన నా సేవ విధానం చూశాడు. చూసిన తర్వాత ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత అందరికీ 300 ఇచ్చాడు. అందరికీ. నాకు ఇవ్వలే. ఏం చేయలేదు? నాకు ఇవ్వలేదు. నాకు కూడా ఇవ్వలేదు అనే ఫీలింగ్ రాలే. కానీ నేను అనుకున్నాను, ఒకవేళ నా దగ్గర ఇవ్వాలనిపించలేదేమో, నా ముఖానికి సరిగా ఇది అవ్వలేదేమో అనుకున్నాను. అనుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మీ ఇంటికి ఒకసారి వెళ్దామండి అన్నాడు. మా ఇంటికా అన్నాను. అది ఒకసారి మీ ఇంటికి వెళ్దాం. అప్పుడు మా బ్లెస్సీ పుట్టింది 6వ నెల 7వ నెల. మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేశారు. అయ్యా మీరు ఒకసారి మాతో రండి అన్నాడు. అన్న తర్వాత అనపతి తీసుకెళ్ళారు. అనపతి తీసుకెళ్ళి ఒక జోల్డ్ షాప్కి తీసుకెళ్ళారు. ఎక్కడికి? జోల్డ్ షాప్కి తీసుకెళ్ళి. నేను అయ్యా ఎందుకని అడిగితే, మీ ఆదిలో ఎంత ఉంటుందో మంచి చెప్పులు తీసుకొని నేను డబ్బులు ఇస్తాను. అయ్యా నాకు చెప్పులు ఉన్నాయి కదా. అయ్యా మీరు పాస్టర్ గారు అలాంటి చెప్పులు, పాస్టర్ గారు అంత దరిద్రం అని చెప్పులు వేసుకుంటే పాస్టర్ గారికి వాల్యూ ఉండదండి అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. అంత దరిద్రం అని చెప్పులు వేసుకున్నాను నేను అనిపించింది. అప్పుడు ఆయన కొత్త చెప్పులు ఇచ్చి, అయ్యా ఈ చెప్పులు వేసుకొని వెళ్తే ఒప్పుకొని అన్నాడు. అని ఆ చెప్పులు 150 రూపాయలు చెప్పులు కొన్నాడు. అదే ఫస్ట్ టైం నా లైఫ్లో హైయెస్ట్ చెప్పులు కొన్నాడు. దేవునికి స్తోత్రం. అంత దరిద్రమైన స్థితిలో ఉండేవాడిని నేను. ఆ తర్వాత అయ్యా ఇంకొక పాప ఉంది కదా, పాపకి అని చెప్పేసి కొన్ని స్వీట్స్ మిక్చర్ కొనిచ్చి మళ్ళా నాకు ఒక 200 రూపాయల కానుక ఇచ్చారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను ఇక్కడ ఏం చెప్తానంటే, ఆయన నా పరిస్థితి, నా దరిద్రతను దేవుడు చూసి ఆయన ఏం చేశాడు? నాకు న్యాయము చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మీకు కూడా న్యాయము తీర్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆఖరి ఒక వచనం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. ఒకే ఒక వచనం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 32వ వచనం, 34వ వచనం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. నజరేయుడైన యేసు మాతో నీకేం పని? మమ్మ నశింప చేయుటకు. ఏమంటే నీవెవడవో, ఏమంటే దేవుడు నీవెవడవో అని అనగలవా? ఏమంటే దేవుడిని ఎలా సంబోధించాలి? మీరేనా సంబోధించాలి? దెయ్యం ఏమంటుంది? నీవెవడవో నేను ఎరుగుతున్నావు.
ఈరోజు దయ్యానికి యేసుప్రభు ఎవరో తెలుసు, కానీ ప్రజలకి దేవుడు ఎవరో తెలీదు. యేసుప్రభు ఒకసారి సముద్రం మీద వస్తే అందరూ భూతం అనుకుంటున్నారు, దెయ్యం అనుకుంటున్నారు. శిష్యులు అంటున్నారు, ఈయనెవరో అమ్మ అదే జాగ్రత్త చూడండి, అది పడిపోతే. కాబట్టి ఈయనెవరో అంటున్నారు. ఏమంటున్నారు? ఈయనెవరో. శిష్యులు కూడా యేసుప్రభుని గుర్తించలేకపోతున్నారు. యేసుప్రభు అన్నాడు, సమాధానం కలుగును గాక అని అనగానే మొత్తం తుఫాన్ ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనెవరో. ఇక్కడ దైవం ఏం చెప్తుందంటే, నువ్వు ఎవడవో నేను ఎరుగుదును అంటాడు. అందుకే దెయ్యాలకున్న తెలివి మనుషులకు లేదు. దెయ్యానికి దేవుడు ఎవరో తెలుసు, దెయ్యానికి సృష్టికర్త ఎవరో తెలుసు, కానీ మానవులకి తెలియదు. చాలాసార్లు దేవుడు బొమ్మ కొనుక్కుంటారు. ఏం కొనుక్కుంటారండి అమ్మా? ఏ బొమ్మ కొంటారు అమ్మ? ఒక్క నిమిషం. ఏ బొమ్మ కొంటారు? దేవుడు బొమ్మ కొంటారు. ఆ బొమ్మను ఎవరు తయారు చేస్తారు అమ్మా? మనిషి దేవుని తయారు చేస్తాడా? చెప్పండి. మనిషి దేవుని తయారు చేస్తాడా? మరి మనం ఏం చేస్తాం? మనిషి చేసిన బొమ్మను తీసుకొచ్చి ఆయన దేవుడని అనుకుంటాం. దేవుడు అదృశ్య స్వరూపి. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి ఈరోజు. అందుకని నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును అన్నదంటే అర్థం ఏంటంటే, నీకు యేసుప్రభు ఎవరో తెలియాలి ఈరోజు. అదే నేను చెప్తున్నాను. ఆయన ఎవరో మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుని మనందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మన లేచి నిలబడదాం. అమ్మ దాపేమ్మా.